నమస్తే. నైబర్ కంట్రీ బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. ఈ మంటల సెగ ఇండియాను తాకుతోంది. ఇండియా వల్ల ఏర్పడి ఇంతకాలం మంచి దోస్తుగా ఉన్న బంగ్లా ఇప్పుడు ఎందుకు ఎనిమిగా మారింది? ఫ్రంట్ అండ్ ఫోర్ స్టోరీ వెనుక అసలు ఏం జరిగింది? 1947లో ఏర్పడిన పాకిస్తాన్ పుట్టుకతోనే రెండు ముక్కలైంది. పెద్ద ముక్కగా ఉన్న వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పీస్పై పెత్తనం చెలాయించేది. ఈ రెండు పాకిస్తాన్ల మధ్య లాంగ్వేజ్, కల్చర్ విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. 1970 నవంబర్లో ఈస్ట్ పాకిస్తాన్లో వచ్చిన భోలా తుఫాను 5 లక్షల మంది ప్రాణాలు తీసింది. అధికారాన్ని చేతిలో పెట్టుకున్న వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ జనాన్ని గాలికి వదిలేసింది. తుఫాన్ తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో 160 అవుట్ ఆఫ్ 300 సీట్లు ఈస్ట్ పాకిస్తాన్లోని అవామీ లీగ్ పార్టీ గెలిచింది. అయినా ఆ పార్టీ ప్రెసిడెంట్ షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ కాకుండా వెస్ట్ పాకిస్తాన్ లీడర్లు అడ్డుకున్నారు. దీంతో ఈస్ట్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఈ రివోల్ట్ను సప్రెస్ చేయడానికి 1971 మార్చ్ 25న పాక్ సైన్యం ఆపరేషన్ సెర్చ్ లైట్ లాంచ్ చేసింది. దీన్ని అపోజ్ చేసిన షేక్ ముజిబుర్ రెహమాన్ మార్చ్ 26న బంగ్లాదేశ్ని ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేసుకున్నాడు. పాక్ సైన్యం దాడులు మరింత పెరగడంతో లక్షలాది మంది బంగ్లా ప్రజలు రెఫ్యూజీలుగా ఇండియాకు వచ్చారు. యుఎన్ఓ ఇతర ప్రపంచ వేదికలపై పాకిస్తాన్ దౌర్జన్యాలను ఇండియా ఎండగట్టింది. బంగ్లాకు సపోర్ట్ చేస్తోందనే సాకుతో పాకిస్తాన్ 1971 డిసెంబర్ 3న మన ఎయిర్ బేస్లపై అటాక్ చేసింది. ఘాటుగా స్పందించిన ఇండియా పాకిస్తాన్పై వార్ డిక్లేర్ చేసింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్కు అమెరికా, చైనా సపోర్ట్ చేస్తే మనకు రష్యా, ఇజ్రాయెల్ అండగా ఉన్నాయి. 13 డేస్ వార్ తర్వాత డిసెంబర్ 16న పాక్ ఆర్మీ ఇండియాకు సరెండర్ అయింది. సేమ్ డే బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ నేషన్గా ఏర్పడింది. ఇంత ఫ్రెండ్లీగా ఉన్న ఇండియా బంగ్లా రిలేషన్స్ ఎందుకు దెబ్బతిన్నాయి? బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ టైంలో ఇండియాతో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. 1975లో ముజిబుర్ రెహమాన్ హత్య తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ అన్నీ యాంటీ ఇండియా స్టాండ్ తీసుకున్నాయి. బంగాళాఖాతం సముద్ర సరిహద్దు డిసైడ్ చేసే విషయంలో బంగ్లాతో డిఫరెన్సెస్ వచ్చాయి. 1983లో తీస్తా వాటర్ షేరింగ్ను డిస్ప్యూట్ చేసింది బంగ్లా సర్కార్. బంగ్లాదేశ్ నుంచి లక్షలాది మంది ఇల్లీగల్ మైగ్రేషన్ రెండు దేశాల రిలేషన్షిప్ను బాగా దెబ్బతీసింది. ఫరక్కా బ్రిడ్జ్ నిర్మాణాన్ని బంగ్లా అపోజ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా 1996 నుంచి 2001 వరకు, తిరిగి 2008 నుంచి 2024 వరకు రూల్ చేశారు. ఆ టైంలోనే పెండింగ్లో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి. 2 కంట్రీస్ మధ్య రైల్ బస్ సర్వీసెస్ రీస్టార్ట్ అయ్యాయి. చిటగాంగ్ మోంగ్లా ఓడరేవులను భారత్ వాడుకునేందుకు హసీనా ఓకే చెప్పారు. రెండు దేశాల మధ్య 2010లో పవర్ అగ్రిమెంట్స్ కూడా జరిగాయి. 2018లో డీజిల్ పైప్ లైన్ నిర్మాణం జరిగింది. అయితే 2024లో షేక్ హసీనా సర్కార్ కూలిపోవడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ దెబ్బతిన్నాయి. షేక్ హసీనా రిజైన్ చేయడానికి రీజన్స్ ఏంటి? గవర్నమెంట్ జాబ్స్లో 30% ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్కి రిజర్వ్ చేయడాన్ని బంగ్లా యూత్ అపోజ్ చేశారు. హసీనా ప్రభుత్వం 2018లో ఈ కోటాను క్యాన్సిల్ చేసింది. కానీ అక్కడి హైకోర్టు 2024లో రిజర్వేషన్లకు పచ్చజెండా ఊపింది. దీంతో మళ్ళీ యాజిటేషన్ స్టార్ట్ అయ్యాయి. ఈ గొడవల్లో రాడికల్ ఫోర్సెస్ చేరడంతో భారీ విధ్వంసం జరిగింది. ఈ అల్లర్లను ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేకపోవడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ను వదిలి ఇండియాకు పారిపోయి రావాల్సి వచ్చింది. హసీనా తర్వాత బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ చీఫ్ అడ్వైజర్గా తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. యూనస్ రూరల్ బ్యాంకింగ్ సిస్టమ్ డెవలప్ చేసినందుకు నోబెల్ ప్రైజ్ పొందిన ఎకానమిస్ట్. కానీ భారత వ్యతిరేకి. హసీనాకు షెల్టర్ ఇవ్వడంతో యూనస్ ఇండియాపై కక్ష పెంచుకున్నారు. ఇండియాను వ్యతిరేకించే జమాతే ఇస్లామీ వంటి టెర్రర్ ఆర్గనైజేషన్స్పై బ్యాన్ ఎత్తేశాడు. ఆందోళనకారులను హత్య చేయించారంటూ షేక్ హసీనాకు డెత్ సెంటెన్స్ విధించింది బంగ్లా కోర్టు. అయితే హసీనాను అప్పగించాలన్న డిమాండ్కు ఇండియా నో చెప్పింది. ఒకసారి ఇండియా బంగ్లా బోర్డర్ డిస్ప్యూట్ విషయం చూద్దాం. ఇండియాకు 7 కంట్రీస్తో ల్యాండ్ బోర్డర్ ఉంది. ఇందులో లాంగెస్ట్ బోర్డర్ 4097 కిలోమీటర్స్ ఉంది బంగ్లాదేశ్తో. బంగ్లాతో బోర్డర్ ఉన్న రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఇండియాకు పాకిస్తాన్తో 3323 కిలోమీటర్స్, చైనాతో 3488 కిలోమీటర్స్ బోర్డర్ ఉంది. ఈ లాంగెస్ట్ బోర్డర్ని యూజ్ చేసుకునే ఇండియాను బెదిరించాలని చూస్తున్నాడు యూనస్. బంగ్లాదేశ్లో మంటలు చెలరేగితే
అవి చికెన్ నెక్ను ఎఫెక్ట్ చేస్తాయని, అవి 7 సిస్టర్స్కు అంటుకుంటాయని రీసెంట్గా యూనస్ వార్నింగ్ ఇచ్చాడు. అంటే మన 7 ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరు చేస్తామని ఇండైరెక్ట్గా థ్రెటన్ చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యాధికారులకు యూనస్ ప్రజెంట్ చేసిన ఒక బుక్లో భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలను, వెస్ట్ బెంగాల్లోని కొన్ని ఏరియాలను బంగ్లాదేశ్లో ఉన్నట్టు చూపించారు. అసలు ఈ చికెన్ నెక్ అంటే ఏంటి, 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీద బంగ్లా క్లెయిమ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇండియా బంగ్లా బోర్డర్లో వెస్ట్ బెంగాల్లోని సిలిగురి దగ్గర ల్యాండ్ చికెన్ నెక్ లాగా సన్నగా ఉంటుంది. దీని విడ్త్ జస్ట్ 22 కిలోమీటర్స్. ఇండియన్ మెయిన్ ల్యాండ్ను 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో కలిపే భూభాగం ఇది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళే ట్రైన్స్, రోడ్స్, ఆయిల్ పైప్ లైన్స్, పవర్ గ్రిడ్స్ అన్నీ ఈ నారో కారిడార్ నుంచే వెళ్తాయి. ఇంత క్రూషియల్ ల్యాండ్ను ఇండియా నుంచి దూరం చేస్తామని యూనస్ బెదిరిస్తున్నారు. మరోవైపు ఇండియా, బంగ్లాదేశ్ల మధ్య రోహింగ్యాల ఇష్యూ రగులుతోంది. బంగ్లాదేశ్ కారణంగా ఇండియా రోహింగ్యాల ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. వెస్ట్ బెంగాల్లో లక్షలాది మంది రోహింగ్యాలు ఉన్నారని, హైదరాబాద్లో 60,000 మంది ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. తిరుగుబాటుదారులు, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చారని మయన్మార్ 10 లక్షల మందిని వెనక్కి పంపించేసింది. వారిలో చాలామంది ఇండియాకు వచ్చి టెర్రరిస్టు యాక్టివిటీ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపణ. బంగ్లా ఇండియా డిస్ప్యూట్ను క్యాష్ చేసుకోవడానికి పాకిస్తాన్, చైనా రంగంలోకి దిగాయి. లాస్ట్ అక్టోబర్లో పాక్ ఆర్మీ అఫీషియల్స్ ఢాకాకు రావడం స్టార్ట్ అయింది. 1971 వార్ తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ల మధ్య మళ్ళీ కార్గో నౌకల సేవలు స్టార్ట్ అయ్యాయి. పాకిస్తానీయులకు వీసా ప్రొసీజర్ను సింప్లిఫై చేశారు. లాస్ట్ ఇయర్ మార్చిలో యూనస్ చైనా వెళ్లారు. బంగ్లాదేశ్కు $2.1 బిలియన్ గ్రాంట్ అనౌన్స్ చేశారు జిన్పింగ్. తీస్తా రివర్ ప్రాజెక్టును చైనాకు ఇవ్వడానికి రెడీ అయ్యారు యూనస్. చిట్టగాంగ్, మోంగ్లా పోర్ట్ల మోడర్నైజేషన్ కూడా చైనాకి అప్పగించారు. యూనస్ ఎంకరేజ్ చేయడంతో హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్లో రాడికల్ ఫోర్సెస్ ఆందోళన చేస్తున్నాయి. ఈ ఫోర్సెస్ హిందువులు, క్రైస్తవులపై అటాక్స్ చేస్తున్నాయి. ఇప్పటిదాకా 23 మందికి పైగా మైనార్టీలు అక్కడ హత్యకు గురయ్యారు. 150కి పైగా టెంపుల్స్ను డిమాలిష్ చేశారు. బంగ్లాలో బ్యాటిలింగ్ బేగమ్స్ చరిత్ర ఒకసారి చూద్దాం. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఖలీదా జియా, షేక్ హసీనాలను బ్యాటిలింగ్ బేగమ్స్గా పిలుస్తారు. దాదాపు 30 ఇయర్స్ ఈ ఇద్దరే బంగ్లాదేశ్ను రూల్ చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ భార్య ఖలీదా జియా. 1991లో బంగ్లాదేశ్కు ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా రికార్డు క్రియేట్ చేశారు ఆమె. అయితే ఈమె ఇండియాకు వ్యతిరేకగా పేరు తెచ్చుకున్నారు. పీఎంగా ఉన్నప్పుడు మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని టెర్రరిస్ట్ గ్రూపులకు షెల్టర్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే ఆమె అనారోగ్యంతో కన్నుమూశారు. కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్ ఫ్యూచర్ ఏంటో ఒకసారి చూద్దాం. షేక్ హసీనా రిజైన్ చేసి ఇండియాకు వచ్చేయడంతో అపోజిషన్లో ఉన్న బిఎన్పి మళ్ళీ యాక్టివేట్ అయింది. 17 ఏళ్ల అజ్ఞాతం తర్వాత ఖలీదా జియా కొడుకు తారిక్ రెహమాన్ మళ్ళీ బంగ్లాదేశ్కు వచ్చారు. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసారి బ్యాన్ చేశారు. దీంతో ఈ ఫిబ్రవరిలో జరిగే ఎలక్షన్స్లో రెహమాన్ ప్రధాని అయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. అదే జరిగితే మన ఇంటర్నల్ సెక్యూరిటీకి థ్రెట్ ఉండే అవకాశం ఉందని భారత పాలకవర్గాలు భయపడుతున్నాయి. బిఎన్పికి జమాతే ఇస్లామీ వంటి రాడికల్ ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉంది. ఈ గ్రూపులు బలపడితే మైనారిటీలపై అటాక్స్ మరింత పెరిగే డేంజర్ ఉంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన రవాణా, ఆయిల్ పైప్ లైన్లు, బిజినెస్ అగ్రిమెంట్లను రద్దు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. తల్లి చనిపోయిన దుఃఖంలో ఉన్న తారిక్ రెహమాన్ను మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పరామర్శించారు. బంగ్లాదేశ్ అందరిది, హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు ఇక్కడ ఉండవచ్చునని తన ఫస్ట్ స్పీచ్లోనే క్లారిటీ ఇచ్చాడు రెహమాన్. తల్లి ఖలీదా జియా స్టైల్లో యాంటీ ఇండియా స్టాండ్ తీసుకోకుండా తారిక్ రెహమాన్ సెక్యులర్ మంత్రాన్ని జపిస్తున్నారు. అయినప్పటికీ బంగ్లాదేశ్లో ఉన్న ఇస్లామిక్ అతివాద సంస్థలు జమాతే ఇస్లామీ, జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, అన్సారుల్లా బంగ్లా టీం ఆ దేశ భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తాయో వేచి చూడాలి.